పిఆర్ఓ నవీన్ గారు అయితే అప్రోచ్ అయ్యారో, భయ్యా ఇలాగా కన్నప్పలో సెకండ్ లీడ్ కోసం చూస్తున్నారు. మీ ఫోటోస్ పంపించమంటారా? చేస్తారా అంటే, ఐ సెడ్ డెఫినెట్‌లీ కన్నప్ప ఈస్ అ పాన్ ఇండియా ఫిల్మ్. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్. ఇట్స్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. ఆపర్చునిటీ వస్తే డెఫినెట్‌గా చేస్తానని చెప్పేసరికి దెన్ వాళ్ళు పంపించడం. తర్వాత లుక్ టెస్ట్‌కి ఇమ్మీడియేట్‌గా పిలవడం. సో, లక్కీగా లుక్ టెస్ట్ అయిపోయిన వెంటనే విష్ణు గారు ఓకే చేయడం. అండ్ డైరెక్టర్ గారు ఓకే చేయడం. నన్ను తీసుకెళ్ళి మోహన్ బాబు గారికి పరిచయం చేస్తే, మోహన్ బాబు గారు కూడా ఆయన కూడా ఓకే చేయడం. సో, ఈ మధ్యలో అంతా గ్యాప్ ఒక 3, 4 డేస్ గ్యాప్ అయిందనమాట. సస్పెన్స్ వెదర్ ఓకే చేస్తారా? చేయరా? సో, అప్పుడు యాక్చువల్‌గా ఈ కాల్‌కి రాకముందు నేను బేసిక్‌గా ఐయామ్ వెరీ బిగ్ డివోటీ ఆఫ్ శివ అనమాట. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి ఒక కమ్యూనిజంకి, ఒక భక్తురాళ్ళకి మా ఫాదర్ ఈస్ అ బిగ్ కమ్యూనిస్ట్. మై మదర్ ఈస్ అ బిగ్ డివోటీ ఆఫ్ ఆల్ ద గాడ్స్. ఆళ్ళిద్దరి మధ్య పెరిగామనమాట. సో, మా మదర్ చనిపోయిన తర్వాత మై ఫాదర్ ఆల్సో బికేమ్ ఏ డివోటీ అనమాట. సో, తర్వాత నేను శివుడిని ఎక్కువ పూజిస్తా ఉంటాను. అరుణాచలంలో దండం పెట్టుకొని వస్తుంటే ఐ గాట్ ఎ కాల్ అనమాట. సో, ఓకే. అప్పుడు అనుకున్నాననమాట. నాకు నిజంగా ఈ ప్రాజెక్ట్ వస్తే, సో, కన్నప్ప మీకు కళ్ళిచ్చాడు. నేను వెండి కళ్ళు దానం చేస్తానని చెప్పి ఐ ప్రేడ్ గాడ్. సో, విత్ ద లార్డ్స్ శివాస్ బ్లెస్సింగ్ సో, ఐ గాట్ దిస్ ఫిల్మ్ అనమాట. ఇచ్చారా వెండి కన్ను? ఇచ్చేసా.